బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగ్గన లంక, ఈపూర్ లంక, ఆవులవారిపాలెం, గాజులంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. ఈ సందర్భంగా వరికుటి అశోక్ బాబు మాట్లాడుతూ ప్రజల్లో స్పందన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల విపరీతమైన స్పందన పేదవాళ్ల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. నమస్తే అండి. మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లమ్మకు తెలియజేస్తా ఉన్నా. గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా, సొంతింటి కనవేరా నేర్చిండురా, నాకున్న మన ఇంటికే మరి అన్ని పంపించిండురా. ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పేసి మీరు అడుగుతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుండి మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల్లో స్పందన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి స్పందన పేదవాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు క్యాస్ట్ వార్, తెలుగుదేశం వాళ్ళు క్యాస్ట్ వార్ చేస్తూ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్, పెత్తందారులు పేదలు అనేటువంటి క్లాస్ వార్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు బాగా గమనించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ పాలనను కానీ ప్రజల గుండె లోతుల్లో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే ఒకసారి మోసపోయారు, రెండవసారి మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పేసి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒక ఎండమావి లాంటిది. అది ఎప్పటికీ పేదవాళ్ళకు అందదు. ఖచ్చితంగా ఆ ఎండమావి ఎట్టయితే మనకు కనపడతా ఉంటుందో, దగ్గరికి వెళ్ళేది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందో, అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకంటే గతంలో ఆయనకు అలవాటు లేదు, సంక్షేమ పథకాలు చేసినటువంటి అలవాటు లేదు. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు అవి ఎండమావికి సంబంధించినటువంటి ఆయన మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పేసి అందరికీ కూడా, పేద వర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు దాన్నే నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. 175కు 175 గెలుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. ఎందుకంటే నక్కా ఆనందబాబు గారు ఎక్కడో గుంటూరు జిల్లా నుండి, గుంటూరు నుండి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. ఆయన నాన్ లోకల్గా ప్రజలందరూ కూడా ఇంతకాలం మమ్మల్ని మాయ చేసి మోసం చేశాడా అని చెప్పేసి అనుకుంటున్నారు. నక్కా ఆనందబాబు గారు ఆయన ఓటు కూడా ఆయన వేసుకోవడం తెలీదు, చేతగాదు. ఓటు అంటే అత్యంత తక్కువ విలువ ఇచ్చేది ఎవరయ్యా అంటే నక్కా ఆనందబాబు. ఎందుకంటే ఓటు గుంటూరులో ఉంటుంది, ఆయన పోటీ వేమూరులో చేస్తాడు. ఇక్కడ ఎలక్షన్ చేయాలి కాబట్టి ఆయన ఓటు ఆయన వేసుకోడు, వేరే వాళ్ళకు కూడా ఓటు వేయడు. కాబట్టి ఓటు విలువ అనేది తెలియనటువంటి వ్యక్తికి ఓటు వేయడం ఏ ఒక్కరు కూడా ఇష్టపడట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. పార్టీ బ్రహ్మాండంగా ఉంది, ప్రజల్లో స్పందన బాగుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ అందరినీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నమస్కరించి ఒకటే కోరుతా ఉన్నాను. ఫ్యాను గుర్తు మీద ఓటేసి ఒకటి బాపట్ల ఎంపీ సురేష్ అన్న గారిని, అసెంబ్లీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబుని నన్ను ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.